అధికారం చేపట్టడం కోసం బీజేపీ శతవిధాలా ప్రయత్నం చేస్తుంది. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడానికి రకరకాల ప్రయోగాలు చేస్తుంది. అదే పనిలో భాగంగా కమల శ్రేణుల్లో ఉత్సాహం నింపుతుంది. కారు జోరుకి బ్రేకులు వేయాలని ఇప్పటికే యాక్షన్ ప్లాన్ మొదలుపెట్టిన బీజేపీ ఎన్నికలతోనే కేసీఆర్ని ఇరకాటంలో పెట్టాలని భావిస్తుంది. కేసీఆర్ ఎత్తులకు బీజేపీ పై ఎత్తులు. కారుని పంక్చర్ చేసేందుకు కమలం ప్లాన్. ఒకేసారి లోక్సభ అసెంబ్లీ ఎన్నికలతోనే కేసీఆర్కి సమాధానం. కేంద్రం ప్లాన్ ని రివీల్ చేసిన టీజీ వెంకటేష్. కేసీఆర్ ప్రధాని కోరిక కష్టమేనని వార్తలు. తెలంగాణలో గులాబీ గెలుపు కష్టమే. తెలంగాణలో ఈసారి ఎలాగైనా కారు సర్కార్ని పంక్చర్ చేయాలని బీజేపీ గట్టిగా ప్రయత్నిస్తుంది. ఇక కేసీఆర్ కూడా కేంద్రంలో బీజేపీని ఓడించాలని పావులు కదుపుతున్నారు. ఇరు పార్టీల ప్రతివ్యూహాలతో ఇటు తెలంగాణ అటు జాతీయ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. తెలంగాణలో బీజేపీకి అవకాశం ఇవ్వద్దన్న లక్ష్యంతో కేసీఆర్ వేస్తున్న ఎత్తులకు కమలనాథులు కూడా పై ఎత్తులు బాగానే వేస్తున్నారు. తెలంగాణలో ముందస్తుకు వెళ్లాలన్న కేసీఆర్ను అడుగు ముందుకు వేయకుండా చేశారు. ఇక షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు నిర్వహించే అవకాశం కూడా ఇవ్వకుండా దెబ్బ కొట్టాలని చూస్తున్నారా అంటే అవుననే సమాధానం వస్తుంది బీజేపీ జాతీయ నాయకుల నుంచి. కేసీఆర్ పై బీజేపీ భారీ వర్కౌట్ చేసినట్లు ఇక్కడ మనకి కనిపిస్తోంది. కారు బాసు జోరికి బ్రేకులు వేసి కమలం పార్టీ కారుని గ్యారేజ్కి పంపించాలని వ్యూహాలు రచిస్తోంది. ఇక తెలంగాణలో లోక్సభతో పాటే అసెంబ్లీ ఎన్నికలు జరగవచ్చని కూడా ఇటీవలే టీజీ వెంకటేష్ అభిప్రాయపడ్డారు. గతంలో ఎన్నికల షెడ్యూల్ కంటే వెనక్కి పోయినట్లే ఈసారి ముందుకు కూడా పోవచ్చని అన్నారు. అంతా కేసీఆర్ అనుకున్నట్లే మాత్రం జరగదని క్లారిటీ ఇచ్చేశారు ఆయన. గతంలో కేసీఆర్ ముందస్తుకు వెళ్తే ఢిల్లీ పెద్దలు ఎలక్షన్ నిర్వహించారు. ఈసారి లోక్సభతో పాటే తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరిగినా ఆశ్చర్యపోకర్లేదంటూ పేర్కొన్నారు. రాజకీయాల్లో ఎవరి పంతాలు వారికి ఉంటాయని అంతిమంగా నిర్ణయం తీసుకునేది ఢిల్లీ నేతలేని టీజీ స్పష్టం చేశారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతున్నాయి. 2018లో కేసీఆర్ ఎన్నికలకు వెళ్లటం వెనుక లోక్సభతో పాటే ఎన్నికలు జరిగితే అది మోదీకి అడ్వాంటేజ్ అవుతుందని భావించే అసెంబ్లీని రద్దు చేసుకుని ముందస్తుకు వెళ్తారనే చర్చ కూడా జరిగింది. ఈసారి ముందస్తుకు వెళ్ళకపోయినా షెడ్యూల్ ప్రకారం ఈసారి డిసెంబర్లోనే ఎన్నికలు జరగనున్నాయి. లోక్సభ ఎన్నికలకు అసెంబ్లీ ఎన్నికలకు మధ్య 5 నెలల వ్యత్యాసం ఉంది. సో ఈసారి కూడా పార్లమెంట్ ఎన్నికల కంటే ముందే రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగడం వల్ల ప్రచార సమయంలో రాష్ట్ర సమస్యలపైనే డిబేట్ ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. అసలే తెలంగాణపై బీజేపీ అధిష్టానం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో నిజంగానే తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు లోక్సభ ఎలక్షన్స్తో పాటే జరుగుతాయా అనేది ఉత్కంఠ రేపుతుంది. ఈ మేరకు కేంద్రంలోని బీజేపీ సర్కారు స్కెచ్ వేస్తుందని కూడా ప్రచారం జరుగుతుంది. అదే జరిగితే వచ్చే ఎన్నికలు కేసీఆర్కు ముళ్ళ కిరీటం కావటం ఖాయమన్న అభిప్రాయం కూడా రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతుంది. ప్రధాని పదవిపై కన్నేసిన కేసీఆర్కు తెలంగాణలో గెలవటమే కష్టమవుతుందన్న ప్రచారం కూడా జరుగుతోంది. మరి పరిణామాలు ఎలా మారుతాయో చూడాలి. మరి